వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 లింగోజిపల్లిలో అమ్మమ్మ గారింటి దగ్గర అంగన్వాడీ స్కూల్కి వెళ్ళొస్తూ మిస్ అయిన పొదిలి లక్ష్యతో అయితే మృతి చెందిన సంఘటన మీద కూడా గ్రామస్తులు అదేవిధంగా దగ్గరలో ఉన్న కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కావాలని కొంతమంది కక్షపూర్తిగా జరిగిన చర్యగానే మేము చూస్తున్నాం తప్పితే ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. దీన్ని పోలీసులు కానీ ఇటు పైన ఉన్నతాధికారులు కానీ తప్పుదోవ పట్టించే ప్రయత్నంగా కొంత తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు. అయితే మేము ఒప్పుకునే ప్రసక్తి లేదని కూడా ఇక్కడ గ్రామస్తులు వారి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి. అసలు వారేమనుకున్నారు, వారికి ఎటువంటి అనుమానాలు ఉన్నాయో ఈ మృతి పట్ల వారిని తెలుసుకున్న చెప్పండి. ఇప్పుడు దాకా మీరు కొంత వాదిస్తున్నారు. పోలీసులు ఒక ప్రాథమిక విచారణ నిమిత్తం కూడా ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది, అంటే వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. మీరు అసలు ఏమనుకుంటున్నారు, మీరు పోలీసులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది సార్. ఇది ఆ చిన్నపిల్లడు మాటలు రాని చిన్నపిల్లోడు అంత దూరం పోయి ఈ విధంగా జరిగినది అనేది అది అవాస్తవము. ఇది ఏదో విధంగా తేల్చాల్సిందే. ఇది తప్పుడు సమాచారము. ఇది అసలు పోలీసులు ఏం చెప్పారంటే, మీరు ఇదంతా చెప్పకముందు పోలీసులు మీతో ఏం చెప్పారు? పోలీసులు ఏం చెప్పారో తెలియదు కానీ సార్, ఇప్పుడు ఈ రోజు స్టేట్మెంట్ ఇచ్చింది మాత్రం అబ్బాయి పోయి పడిపోయి చనిపోయినాడు అన్నట్టు. ఎవరు చెప్పారు? పేపర్లో వేసారంట కదా సార్. పేపర్లో వేసారు కానీ పోలీసులు అయితే మీకు ఏం చెప్పలేదు కదా. ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు సార్. మాకు రిపోర్ట్స్ వస్తాయని మాకు 2 days పడుతుంది రిపోర్ట్స్ రావడానికి. ఆ టైం పడుతుంది. ఆ టైంలో మాకు పోలీసు వాళ్ళు చెప్తా అన్నారు సార్. కానీ ఇప్పుడు స్టేట్మెంట్లో ఏం జరిగిందంటే ఎస్పీ అడవిలో మిస్ అయిపోయిండు పిల్లోడు, అందువల్ల నీళ్లు లేక చనిపోయిందని పిల్లోడు విషయం చెప్పిండు సార్. అలా అసలు ఏం జరగలేదు సార్. మా ఊళ్ళో అసలు ఫారెస్ట్ లేదు సార్. ఫారెస్ట్ లేనోడు పిల్లోడు అంత దూరం పోయే ఛాన్స్ లేదు సార్. అంటే పోస్ట్ మార్టం జరిగింది కానీ పోలీసుల నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఎటువంటి నివేదిక ఈ విధంగా చనిపోయారని చెప్పి రాలేదు. కానీ మీరు ఎందుకు అలాగ అనుకుంటున్నారు? మీకు ఎవరైనా చెప్పారా? మా ఫ్యామిలీ వాళ్ళు ఏమంటారు అంటే, పోలీసు వాళ్ళు ఏం చెప్పారంటే 3 days లో టైం పడుతుంది రిపోర్ట్స్ రావడానికి. ఆ రిపోర్ట్స్ వచ్చినాక మనకి ఏదో ఒకటి తేలుతుంది, నిర్దోషి అని ఎవడో ఒకటి తేలుతాడు అనేది మా ఫ్యామిలీ వాళ్ళు అనుకుంటారు సార్. కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఎస్పీ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చిండు, చంద్రబాబు కూడా విచారించిండు దీని గురించి. ఆ విచారించిన ఎవరికి ఇచ్చారు? ఎస్పీ లేదు కదా. ఎస్పీ ఇచ్చాడంట సార్. మీకు ఎవరైనా కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి మరి ఎవరు చెప్పారంటే మేము న్యూస్ లో చూసినాం సార్. న్యూస్ లో చూడబట్టి మాకు ఈ విషయం తెలిసింది సార్. ఇప్పుడైతే మాకు రిపోర్ట్స్ మొత్తం తెలియాలి, అది అసలు ఏం జరిగిందా అని మొత్తం తెలియాలి. ఫ్యామిలీకి తెలిస్తే గానీ అప్పుడు మేము ఎవడు నిర్దోషి అని మాకు తేలాలి. ఫస్ట్ అది తేలిన తర్వాతే పిల్లోడు మిస్ అయిన ఆ రిపోర్ట్స్ తేలాలి. ఫస్ట్ అది తేలిన తర్వాత దాన్ని బట్టి మాకు తెలియాలి సార్. ఏదో ఒక న్యూస్ లో వచ్చిందనో లేకపోతే ఒక పేపర్ లో వచ్చిందని కాదు, పూర్తిగా కూడా దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత గానీ ఇచ్చే అధికారం గానీ పోలీసులకే ఉంది. ఆ పోలీసులకి నివేదిక రాకోకుండా మీరు ఒక నిర్ధారణకు రాకూడదు కదా. ఎందుకు నిర్ధారణకు వస్తున్నారు? మీకేమైనా అనుమానాలు ఉన్నాయా? దానికి కారణాలు ఏమి ఉండొచ్చు అనుకుంటున్నారు? కారణాలంటే మాకు రిపోర్ట్స్ లోనే మెయిన్ సార్. ఆ రిపోర్ట్స్ ఏంటంటే మా ఫ్యామిలీ వాళ్ళు వస్తాయనే అనుకుంటారు కానీ ఇంకా ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు సార్. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు మీ కళ్ళ ముందు తిరిగాడు ఆ చిన్న బాబు, ఇక్కడే అంగన్వాడీ స్కూల్కి వెళ్ళి వస్తున్నాడు, కొన్ని నెలలుగా కూడా మీ ముందే ఉన్నాడు, ఒకసారిగా కనిపించిన పరిస్థితి. మీరేమనుకుంటున్నారు? మేమంతా ఎతికినాం సార్, అక్కడ కానరాలే అబ్బాయి, మేము ఈ చేసిండ్రు అనుకుంటున్నాం. ఎవరు చేస్తుంటే ఈ మధ్య ఇటువంటి సంఘటనలు ఈ ఏరియాలో ఎప్పుడు జరగలేదు కదా. ఇప్పటికి జరగలేదు సార్. పోలీసు వాళ్ళను మొత్తాన్ని కూడా వాళ్ళు ముక్తకంఠంతో చెప్తుంది ఏంటంటే ఈ కేసు విచారణ పూర్తిగా త్వరితగతిన పూర్తి చేసి ఒక నివేదిక ఇవ్వాలి. దీనిపై వస్తున్న అనుమానాలు కూడా నివృత్తి చేయాల్సిన అవసరం పోలీసులపై ఉంది. కాబట్టి త్వరితగతిన పోలీసు నివేదిక ఇచ్చి దాని మీద లోతైన విచారణ చేసి దీనికి దోషులైన వారిని కఠినంగా శిక్షించాలి, తమకైతే న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ గ్రామస్తులు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కోరుకున్న పరిస్థితి అయితే లింగోజిపాలెం నుంచి అయితే కనిపిస్తుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.